ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టు వచ్చిన ఫిర్యాదుతో అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తూ పార్టీ అధికారిక ట్విట్టర్ లో ఒక పోస్టర్ ని కూడా షేర్ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వైసీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు, ముఖ్యంగా దివ్యల మాధురితో సంబంధం, కుటుంబ సభ్యులతో పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఈ వివాదాల నేపథ్యంలో పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వల్ల పార్టీకి ఇబ్బంది పడుతుందని, వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని తానే స్వయంగా కోరినట్టు దువ్వాడ శ్రీనివాస్ కూడా వెల్లడించారు. ఇక ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ స్టోరీ ఒక సంచలనమనే చెప్పాలి. సాధారణంగా అందరి రాజకీయ నాయకులకు శత్రువులు ఉంటారు. కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మాత్రం శత్రువులు ఎక్కడో లేరు. ఆయన సొంత ఇంట్లోనే ఉన్నారు. గత ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ కి పోటీగా ఆయన భార్య దువ్వాడ వాణి గత ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయంలో జగన్ కలగజేసుకోవడంతో దువ్వాడ వాణి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా సినిమా మరో మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని కాదని దివ్యల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతుళ్లు బహిరంగంగా విమర్శలు చేశారు. ఇదే క్రమంలో వారు టెక్కిలలోని ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వాణి తన కూతుళ్లు తండ్రితో కలిసి అక్కడ బైఠాయించారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ సహజీవన వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ఇటువంటి సమయంలోనే జగన్ దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.